స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. పరిస్థితి చూపిస్తాను. జిఆర్ కాలనీలో వరద బీభత్సం వల్ల జరిగిన ఆస్తి నష్టం అనుకోవచ్చు. ఇంకా రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మనం విజువల్స్ చూస్తున్నట్టయితే బస్సు ఇరుక్కుపోయింది, అట్లాగే ఒక ట్రాక్టర్ లారీ ఇరుక్కుపోయినాయి. సో జేసీబీ సహాయంతో వీటిని పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రాములరెడ్డి జిల్లాలో వర్షాలు అయినా భారీ వర్షాలతో అక్కడ సో నష్టపోయారు. పండించిన పంటలు పంటలు నష్టపోయింది. కామారెడ్డి భారీగా దెబ్బతిన్న పరిస్థితి. వర్ష బీభత్సాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. ఇక్కడ చూడొచ్చు, బస్సు ఇరుక్కుపోయిన పరిస్థితి. దీన్ని తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రోడ్డు లోతుకి వెళ్ళిపోయింది బస్సు. సో ఊహించండి అసలు వరద ఎట్లాంటి ఉద్రిక్తత ఉంటే దేని వల్ల ఇంత నష్టం జరిగింది. అసలు రోడ్డు కనిపించని పరిస్థితి, ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో ఇది జరిగింది. ఇప్పుడు నీరు తగ్గుముఖం పట్టింది కాబట్టి మనకి తెలుస్తుంది, ఒకటి బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎక్కడేం జరిగింది అనేది తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఇప్పుడైతే సీఎం రివ్యూ పర్యటన ఉంది, కాకపోతే క్లౌడీ అవుతుంది, వర్షం పెరిగే సూచన ఉంది. మరి వేచి చూడాలి, ఇంకొక అరగంటలో వస్తాడా, మరి తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటాడా అనేది ఇంకా తెలియాల్సింది. ఇప్పటికైతే సీఎం వస్తారు అని ఇక్కడంతా తను వ్యూ చేయడానికి బ్లాక్ చేసి పెట్టిండ్రు. తను వస్తే ఈ దెబ్బతిన్న ప్రాంతాలంతా చూడడానికి అయితే పోలీసులు సహాయక బృందం అంతా ఇక్కడ ఉన్నారు. వేచి చూడాలి, మరి వీళ్ళకి వచ్చి చూసి ఈ నష్టానికి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడున్న ఇప్పుడు కామారెడ్డి డిస్ట్రిక్ట్ కావచ్చు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి మెదక్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇటు సిద్దిపేట, ఇవన్నీ ఈ ప్రాంతం అంతా ఆల్మోస్ట్ నష్టం జరిగింది వర్షం వల్ల. సో ఈ వ్యూ అంతా చూసిన తర్వాత తను ఏం డెసిషన్ తీసుకుంటాడు, ఏం చెప్తాడు ప్రజలను ఉద్దేశించి అనేది మనం వేచి చూడాల్సింది.